హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఎలా కట్ చేయాలో ఈజీగా నేర్చుకోండి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్. హ్యాండ్ తీసుకుంటున్నాను. హ్యాండ్ కొంచెం పుట్టుంది. ఇవి హ్యాండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్. నేను మంచి వైపే తీసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ వైపు. కింద పించ్ అట్టి పెట్టుకున్నాను ఇది కుట్టడానికి. ఈ హ్యాండ్ ఇలా తిప్పుకుని మార్కింగ్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్. మనం ఇలా తిప్పుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ కార్నర్లో డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇది మోడల్ ఉంది. నేను కూడా వేరే మోడల్ వేస్తున్నాను. నేను స్టార్ నెక్ కట్ చేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు ఈ బెల్ట్ ఉన్న వైపే తీసుకోవాలి. ఇటువైపు తీసుకుంటే తగ్గిపోతుంది కాబట్టి ఇది క్రాస్ కటింగ్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పెట్టాను. మార్కింగ్ పెట్టుకోవాలి. దీన్ని ఇలా తిప్పుకోవాలి. 2 ఇంచెస్. ఇది కొంచెం ఎక్స్ట్రా, పట్టీ కన్నా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది పలక నెక్ ఉంది. నేను కూడా పలక నెక్కే పెడుతున్నాను. దీనికి కొంచెం ముందుకి ఒక 1/2 ఇంచ్. ఇది వచ్చేసేసి ఎదర పట్టీది. దీనికి షేప్ పట్టీ ఉంది కాబట్టి ఈ డాట్ వేసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఈ షేప్ వచ్చేసేసి ఇలా ఉంది కాబట్టి ఇలాగే పెడితే చెస్ట్ పైకి వెళ్ళిపోతుంది. అందుకనే కొంచెం ఇలా లాగి ఇక్కడ డాట్ పెట్టు. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది బ్యాక్. హ్యాండ్స్ తీసుకోవాలంటే 2 సమానంగా రావాలంటే ఇది వేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టిన దానికి ఇది ఓకే అయింది. ఇది బ్యాక్ పార్ట్. వీటిల్లోనే షేప్ పట్టి కూడా తీసుకుంటున్నాను.
పట్టీ వేయించుకుంటున్నారు ఫ్రెండ్స్, అందుకనే నేను పట్టీతో సహా కట్ చేస్తున్నాను. ఇది హ్యాండ్స్, ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది షేప్ ముక్కలు, ఇది పింక్ పట్టి, ఇది మామూలు పట్టి, ఇవి మెడ పట్టీలు, ఇది నడుము పట్టి బ్యాక్, ఇది బ్లౌజ్ కంప్లీట్ కటింగ్.